నేనేమన్నంటే నరేంద్ర మోడీ బీసీలను వర్గీకరణ చేయొద్దు అంటున్నాడు, బీసీల జనగణన చేయకూడదు అంటున్నాడు. నరేంద్ర మోడీ చేయకూడదు అన్నప్పుడు వీళ్ళ బీసీ సంఘాలు ఎవరైతే తీన్మార్ మల్లల లాంటి, వీళ్ళ జాతుల శ్రీనివాసులు అంటే, ఆ చిరంజీవులు లాంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మూతి కట్టుకున్నారు, ఎందుకు నరేంద్ర మోడీ పేరు చెప్తే ఉచ్చబోసుకుంటారు వాళ్ళు, వీళ్ళ రేవంత్ రెడ్డి మీదకి పుంజైతా ఉన్నారు, ఎందుకు మీకు అది తెలుస్తలేదా? ఎందుకు వీళ్ళని తిప్పి కొట్టట్లేదని అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, కుల గణన చెయ్యము, చేస్తే మంచిది కాదు అంటున్నాడు. మరి మిమ్మల్ని ఎందుకు ఏమంటారు ఈ సన్నాసులు అనేది మీరు అడగాలి కదా. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇలా వీళ్ళు తానంటే మీరు తందాన, తానంటే మీరు తందాన. ఇలా దొరికిపోయింది ఎవరు? కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోషిగా కనబడుతున్నది. ఇక్కడ కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోషిగా కనబడతా ఉంది. మీరు కులగణన చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ సహకరించలే. కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తూ ఉంటే బహిరంగంగా బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము సహకరించమని చెప్పించారు బహిరంగంగా. బీజేపీ సహకరించలేదు. సహకరించిన వీళ్ళే ఇలా రెండు పార్టీలు కలిసి ఇలా కుల సంఘాలు మొత్తం కలిసి వాళ్ళకి ఊతనిస్తా ఉన్నారు. మీరు ఎందుకు తిప్పి కొట్టలేకపోతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా.